హలో, సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర చేశాను. ఇది పుల్ల పుల్లగా భలే ఉంటుంది. టేస్ట్ ట్రై చేయండి. నేను ఒక 1 కప్ రైస్ని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి పులిహోరకి. ఇక్కడ ఒక 2 స్పూన్స్ మినప్పప్పు, ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక మామిడికాయని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను, ఒక 7 పచ్చిమిర్చి, ఒక 4 స్పూన్స్ పల్లీలు, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసేసుకొని, పల్లీలు మీ చాయిస్ బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా మెంతులు వేసేసుకొని, మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు. ఇందులో నేను జీరా వేసుకోవట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చిని వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనం గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయని కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని, కొద్దిగా మామిడికాయని నేను పక్కన పెట్టుకున్నాను. ఇలా బాగా కలిపేసుకొని ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, మనం రైస్ పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకొని ఇలా సాల్ట్ వేసేసుకొని చూసుకొని వేసుకోండి, కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు గ్రేట్ చేసుకున్న కొద్దిగా మామిడికాయని పైనుంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకొని సాల్ట్ అన్నీ సరిపోయే చూసుకుంటే యమ్మీ యమ్మీ మామిడికాయ పులిహోర రెడీ. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.